గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియో ఇదే ఎండ్ వరకే చూడండి. ఫాస్ట్ మోషన్లో పెట్టుకొని చూసినా ఏం కాదు, కానీ మొత్తం చూడండి. మిస్టేక్స్ ఏం చేయకూడదు. ఫస్ట్ పేజ్లో ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఫస్ట్ పేజ్ మిస్ అయితే మీకు మంచి ర్యాంక్ ఉన్నా కూడా క్యాంపస్ సీట్లో రావు. అందుకే వీడియో ఎండ్ వరకు చూసి పిన్ టు పిన్ ఏ డాక్యుమెంట్ ఎట్లా అప్లోడ్ చేయాలని చూసి సబ్మిషన్ చేసుకోర్రి. ఈజీగా అప్రూవ్ అయిపోతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్కి లాగిన్ వస్తుంది. ఓకేనా? కష్టపడి ఆల్మోస్ట్ 40-45 మినిట్స్ అవన్నీ ఎడిట్ చేసి స్క్రీన్ రికార్డ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం మీకోసం. సో మిస్టేక్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసి ఈరోజు నైట్ కానీ రేపు కానీ మీరు సర్టిఫికెట్లు అయితే సబ్మిట్ చేసి మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. డోంట్ మేక్ ఎనీ మిస్టేక్. ప్లీజ్ వాచ్ ద వీడియో స్టిల్ అండ్ హైప్ చేయరు, లైక్ చేయరు ఈ వీడియోని. సో దట్ మన వీడియో సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది. రీచ్ అయితే అందరూ చూసి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుంటారు. అది ఇంతకుముందుకే స్టార్ట్ అయింది ఒక 2 hours బ్యాక్. ఇప్పుడే వీడియో రికార్డ్ చేసిన. ఈ వీడియోని ఎండ్ వరకే చూడండి. సో సిపి గెట్ అని మనం గూగుల్లో సెర్చ్ చేసి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియో ఇది. మీ మొబైల్లో మీరు ఎట్లా చేసుకోవాలని ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియో. సో ఇది చూసిన తర్వాత మీరు వెరిఫికేషన్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ర్యాంక్ కార్డ్ అనేది కింద డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి. ఇది కౌన్సిలింగ్ వెబ్సైట్. ఓకే, ఆచితూచి మంచిగా అప్లోడ్ చేసుకోరు. ఫస్ట్ పేజ్లో డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో తొందర అప్లై చేసుకోండి. 15th లాస్ట్ డేట్ ఉంది. టైం అనేది ఎక్కువ లేదు. ఆల్రెడీ మనకు రిజల్ట్ వచ్చి చాలా డేస్ అవుతుంది కాబట్టి, ఎగ్జామ్స్ అయిపోయి చాలా డేస్ అవుతుంది కాబట్టి లేట్ చేయదలుచుకోలేదు. సో ఇక్కడ మనకు అదర్ కోర్సెస్ కదా క్లిక్ చేసుకోవాలి. అదర్ కోర్సెస్ క్లిక్ ఇక్కడ 5 years ఇంటిగ్రేటెడ్ వాళ్ళ ఇది ఉంది. సో 5 years ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి సంబంధించి మనకు అవసరం లేదు. ఇప్పుడు అదర్ కోర్సెస్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ షెడ్యూల్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అందరూ చేసుకోవాలి. ఎన్సీసీ వాళ్ళు, పిహెచ్సి వాళ్ళు కూడా ఇప్పుడే చేసుకోవాలి కంపల్సరీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. మాది ఎన్సీసీ కదా, మాది పిహెచ్సి కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కదా అంటే సెకండ్ పేజ్లో ఆ పర్టికులర్ ఆ ఒక్క డాక్యుమెంట్ని సెకండ్ పేజ్లో వాళ్ళు వెరిఫై చేస్తారు. ఏది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ క్యాప్ ఉంటారు, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్, వాళ్ళ సర్టిఫికేట్లో స్పెషల్ కేటగిరీ సెకండ్ పేజ్లో స్పెషల్గా పిలుస్తారు ఆ ఒక్క సర్టిఫికేట్ కోసం. ఓకేనా? సెకండ్ పేజ్లో ఆ సీట్స్ ఫిల్అప్ అయిపోతాయి. కానీ ఫస్ట్ పేజ్లో మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మీ 10th ఇంటర్ డిగ్రీ మెమోస్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. చేసి వెరిఫికేషన్ చేసుకొని ఫస్ట్ పేజ్ కూడా పార్టిసిపేషన్ చేసి ట్రై చేయాలి. సో స్పెషల్ కేటగిరీ లేకుండా ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ అవుతుంది. మీకు సీట్ నచ్చకపోతే సెకండ్ పేజ్లో మీరు స్పెషల్ కేటగిరీతో ట్రై చేయొచ్చు. డబ్బులు చూడండి ఎంత కట్టాలంటే ఓసీ బీసీ 250, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి 200 రూపీస్ ఉంది. ఇక్కడ చూసుకోండి, మనకి కొన్ని ఎగ్జామ్స్కి ఎగ్జామ్ పెట్టలేరు. కొన్ని సబ్జెక్టులకి అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియను, థియేటర్ ఆర్ట్స్, సెరికల్చర్, ఎలక్ట్రానిక్స్ ఇవి పెట్టలేరు. వీళ్ళకి ఎగ్జామ్ లేదు. ఓకేనా? డైరెక్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. వీళ్ళకి ర్యాంకులు లేవు, ఎగ్జామ్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ సెరికల్చర్ క్లిక్ చేసింది అనుకో, ఇక్కడ మీ సిపి గెట్ అప్లికేషన్ నెంబర్, ఎందుకంటే మీకు ర్యాంక్ కార్డ్ లేదు, మీకు హాల్ టికెట్ లేదు, మీకు ఎగ్జామ్ పెట్టలేరు. సో సిపి గెట్ అప్లై చేసినప్పుడు అప్లికేషన్ పీడిఎఫ్లో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఎంట్రీ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసుకొని మీరు లాగిన్ కావాలి. ఇక రిమైనింగ్ అందరూ అదర్ సబ్జెక్ట్కి క్లిక్ చేసుకోవాలి. ఎంఏ వాళ్ళు, ఎంకామ్ వాళ్ళు, ఎంఎస్సీ వాళ్ళందరూ అదర్ సబ్జెక్టే క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ జరిగినాయి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లకు ఎగ్జామ్లు జరగాలి కాబట్టి ఇచ్చారు. ఇక్కడ అదర్ సబ్జెక్ట్ క్లిక్ చేసుకొని మీది ఎంఏనా, ఎంకామా, ఎంఎస్సీనా, మీ హాల్ టికెట్ నెంబర్ ఏంది, ర్యాంక్ ఏంది, డేట్ ఆఫ్ బర్త్ ఏంది ఎంటర్ చేసుకొని లాగిన్ కావాలి. ఓకే, సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూసుకోవాలి కంపల్సరీ. సో ఎలిజిబిలిటీ ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్ అప్లోడెడ్. మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అన్నట్టు. సో టేక్ అట్మోస్ట్ కేర్ వైల్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్. మేక్ ష్యూర్ ఎవ్రీ డాక్యుమెంట్ ఇమేజ్ అప్లోడ్ క్లియర్ అండ్ విజిబుల్. బ్లర్ అప్లోడ్ చేయొద్దు. సో డాక్యుమెంట్ ఇమేజ్ మస్ట్ బి లెస్ దెన్ 500 KB అండ్ గ్రేటర్ దెన్ 100 KB. సో 100 to 500 KB సైజ్ ఉండాలి. ఏది మన డాక్యుమెంట్ అప్లోడ్ చేసేది. రిమూవ్ అన్వాంటెడ్ స్పేస్, అంటే కరెక్ట్ క్రాప్ చేయాలి. డాక్యుమెంట్ ఎంత ఉందో అంతవరకు క్రాప్ చేసి మనం పెట్టాలన్నట్టు. అది ఈ డాక్యుమెంట్ ఇమేజ్ రిజల్యూషన్ విడ్త్ ప్లస్ హైట్ ఇది ఏం అవసరం లేదు, నో ప్రాబ్లం. సో 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్, బోనోఫైడ్స్, క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ ఉన్నోళ్ళు ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ టీసీ, సర్టిఫికేట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ ఇఫ్ అప్లికేబుల్ విల్ కాల్ సెపరేట్లీ అని ఇచ్చారు చూడండి. సెపరేట్గా పిలుస్తారు ఎన్సీసీ, పిహెచ్సి, క్యాబ్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డు. ఇవన్నీ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మిస్టేక్ అనేది ఇట్లా చేయొద్దు, ఇట్లా అప్లోడ్ చేయొద్దు, ఇట్లా కూడా అప్లోడ్ చేయొద్దు, ఇట్లా కూడా అప్లోడ్ చేయొద్దు. ఈ వ్యాలిడ్ ఇమేజ్ అని ఇచ్చింది, కరెక్ట్ క్రాప్ చేయాలి. డాక్యుమెంట్ మనం కరెక్ట్ క్రాప్ చేయాలి. డాక్యుమెంట్ కంటే బయట ఇట్లా స్పేస్ ఉండద్దు అన్నట్టు, ఇది తప్పు. ఓకే, కరెక్ట్గా ఇట్లా క్రాప్ చేసుకోవాలి. ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది చూడండి. ఫస్ట్ రిజిస్టర్ కావాలి, అంటే ఫీజ్ పేమెంట్ చేయాలి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక లోకల్ ఏరియా, కేటగిరీ ఇవన్నీ ఎంటర్ చేసి చేయాలన్నట్టు. ఇక్కడ చూసుకోండి, మీ పేరు వస్తుంది, మీ మదర్ నేము, ఫాదర్ నేము, జెండరు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వెదర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, సో ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి, ఆధార్ కార్డ్ నెంబర్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, మీ మొబైల్ నెంబర్ వస్తుంది.
అండ్ ఇక్కడ చూడండి పేరెంట్ ఇన్కమ్ ఫర్ రియంబర్స్మెంట్. పేరెంట్స్ ఇన్కమ్ అంటే పేరెంట్స్ వాళ్ళది ఇన్కమ్ సర్టిఫికేట్. మన ఇన్కమ్ సర్టిఫికేటే పేరెంట్ ఇన్కమ్. మన ఇన్కమ్ సర్టిఫికేట్లో మన ఫాదర్ నేమ్ ఉంటుంది కదా, సో మనదే ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకే, ఇక్కడ అప్లోడ్ చేయాల్సింది. నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ లోకల్ ఏరియా, ఇక్కడ తెలంగాణ అయితే తెలంగాణ పెట్టుకోవాలి, ఏపీ అయితే ఏపీ పెట్టుకోవాలి. ఏపీ ఎస్వియు అండ్ ఏయు ఆ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటే అది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నాన్ లోకల్ అంటే నాన్ లోకల్. ఎన్ఐక్యూ కోటా అంటే అదర్ స్టేట్ వాళ్ళు, అదర్ దెన్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఎన్ఐక్యూ అంటారు. సో మీరు ఏంది అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ తెలంగాణ క్యాండిడేట్స్ తెలంగాణ ఓయూ అని పెట్టుకోవాలి. పేరెంటల్ ఇన్కమ్ కూడా కొంతమందికి పేరెంట్స్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే లేదంటే ఓసీ క్యాండిడేట్స్ ఉంటే నాట్ అప్లికేబుల్ పెట్టుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో 1,50,000 కిందకు ఉండాలి. ఏది రూరల్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్ అయితే 2 lakhs కిందకు ఉండాలి. సో 1 lakh to 2 lakh అనేది పెట్టుకోవాలి మీరు. మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉంది చూడండి. ఒకవేళ 1,00,000 కిందకు ఉంటే బిలో 1 lakh పెట్టుకోర్రి. లేదు 1,10,000, 1,20,000, 1,30,000 ఉంటే 1 lakh to 2 lakh పెట్టుకోరు. ఎబోవ్ 2 lakhs ఉంటే ఎబోవ్ 2 lakhs పెట్టుకోరు. బట్ ఎబోవ్ 2 lakhs ఉంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అది పనిచేయదు, అది ఎందుకంటే స్కాలర్షిప్ రాదు. డీటెయిల్స్ అన్నీ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయాలి, అన్నీ చెక్ చేసుకొని. ఇక్కడ మనకు కంటిన్యూ చేసిన తర్వాత ఓటీపీ అనేది అడుగుతుంది. సో మీ మొబైల్కి ఎంటర్ ఓటీపీ విచ్ ఇస్ సెంట్ యువర్ మొబైల్ నెంబర్. సో ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ చేసి మనం పేమెంట్ అనేది చేయాలన్నట్టు. ఓకే, మీ దగ్గర ఒకవేళ ఓటీపీ రాకపోతే ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ ఉంది, వేరే నెంబర్ కూడా పెట్టి మళ్ళీ ఓటీపీ సెండ్ చేసుకోవచ్చు. సో ఓకే, సో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ చెక్ చేసుకోండి. పేమెంట్ వచ్చేసి 250 అడుగుతుంది. సో ఇక్కడ పే నౌ క్లిక్ చేయాలి. 250 రూపీస్ డెబిట్ కార్డ్ తోటి కట్టండి. డెబిట్ కార్డ్ అంటే మీ ఏటీఎం కార్డు ఉంటుంది కదా, మీ దగ్గర ఏదో ఒక బ్యాంక్ ఏటీఎం. సో మీ ఏటీఎం కార్డ్తో ఎంటర్ చేయండి. ఇక్కడ యూపీఐ అని కూడా ఉంది, బట్ యూపీఐ అద్దు. యూపీఐ చేస్తే డబ్బులు అప్పుడప్పుడు కట్ అయితే పేమెంట్ సక్సెస్ కాదు. సో యూపీఐ కాకుండా డెబిట్ కార్డ్ తోటి పేమెంట్ చేయరు. చిన్న అమౌంటే 200, 250, కానీ రిస్క్ ఎందుకు? డెబిట్ కార్డు ఉంటుంది కదా ఏటీఎం కార్డు, మీ పేరెంట్స్తో మీ ఫ్రెండ్తో మీదో దాన్ని చేసుకొని ఎంటర్ చేయండి. చూసుకోండి, కార్డు డీటెయిల్స్ అడుగుతుంది. కార్డు నెంబరు, ఎక్స్పైరీ డేటు, సివివి, కార్డు హోల్డర్ నేమ్ ఇవన్నీ ఏటీఎం కార్డులోనే ఉంటాయి. ఈ సివివి ఏటీఎం బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో ఏటీఎంలోనే డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేయండి. సో నేనైతే పేమెంట్ చేస్తాను. ఇది రికార్డ్ చేయమల్లా పేమెంట్ ఎట్లా చేస్తున్నామని. సింపుల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ వస్తే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే డబ్బులు కట్ అయిపోతాయి, పేమెంట్ సక్సెస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్. ఓకేనా, పేమెంట్ ఫెయిల్ అయితే ఓవల్దన్న పేమెంట్ ఫెయిల్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం రావాలి క్లోజ్ చేసి. ఓకే, ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ ఉంది, ఇది క్లిక్ చేసుకోవాలి. మనది పేమెంట్ అయితే సక్సెస్ అయిపోయింది. సో ఇక్కడ 10th క్లాస్ స్టడీడ్ 10th క్లాస్ ఫస్ట్ అప్లోడ్ చేసే డాక్యుమెంట్ 10th మెమో. సో స్టడీడ్ 10th క్లాస్ అంటే ఇక్కడ ఎస్ అనే పెట్టాలి. ఓకేనా, ఎస్ అని పెట్టిన తర్వాత 10th హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, ఇయర్ ఆఫ్ పాసింగ్ వస్తుంది, సర్టిఫికేట్ నెంబర్ అంటే 10th క్లాస్ మెమో మీద లెఫ్ట్ సైడ్లో టాప్లో ఉంటుంది. టీఎస్బీబీ టీఎస్సీసీ అని ఒక 6 digit నెంబర్ ఉంటుంది, 6 digit నెంబరు, అది ఎంటర్ చేయాలి సర్టిఫికేట్ నెంబరు. తర్వాత ఇక్కడ చూడండి, మీరు 500 KB కిందికి ఉండాలి, 100 నుంచి 500 KB ఉండాలి. అప్లోడ్ ఎస్ఎస్సీ మెమో ఇక్కడ అప్లోడ్ చేసి ఇది మీద క్లిక్ చేయాలి. ఓకే, గూగుల్లో ఈ వెబ్సైట్ ఉంటుందండి, చూడండి మనకి కంప్రెస్ ఇమేజ్ 20 to 50 KB అని. సో ఇది మంచిగా పనిచేస్తుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి image.pi7.org అని ఉంది, ఈ వెబ్సైటే. ఇందులో మీరు ఇమేజ్ని 500 KBకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎంత కేబీ కావాలనుకుంటే అంత కేబీకి పెట్టుకోవచ్చు, ఒక 200, 300 అట్లా. సో సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ముందుకు వెళ్తుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏంది, ఇక్కడ ఇంటర్మీడియట్ మేము అప్లోడ్ చేయాలి. ఇంటర్మీడియట్ మేము 10+2. ఇంటర్మీడియట్ చదివినావా అంటే చదివినా, ఎస్ అని పెట్టాలి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, ఇయర్ ఆఫ్ పాస్ అడుగుతుంది, మళ్ళీ ఇంటర్ డాక్యుమెంట్ ఇంటర్ మేము 500 KB కిందకి ఉండాలి. గూగుల్లో పోయి రీసైజ్ అని కొట్టండి, రీసైజ్ ఇమేజ్ అని కొడితే వెబ్సైట్లో బొచ్చడు వెబ్సైట్లు వస్తాయి. ఏదో ఒక వెబ్సైట్లో మీరు మీ తీసిన మెమోని కన్వర్ట్ చేసుకోవచ్చు, 100 KB, 200 KB, 300 KB. 500 కిందికి ఉండాలన్నారు కాబట్టి ఒక 200, 300 KB ఉంటే సరిపోతుంది. ఇంటర్ మెమో అప్లోడ్ చేసిన తర్వాత కూడా ప్రివ్యూ వస్తుంది, మెమో చెక్ చేసుకోండి. బ్లర్ ఉందా, మంచిగానే ఉన్నాయా, జూమ్ చేస్తే ఏర్పడుతున్నాయా, పేరు హాల్ టికెట్ నెంబర్ బ్లర్ అవుతుందా అని చూసుకోండి. సో బ్లర్ అనేది కావద్దు. సో కాకపోతే క్లారిటీగానే ఉంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. అది 10th మెమో అయినా ఇంటర్ మెమో అయినా ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా. నెక్స్ట్ వచ్చింది అసలైంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, డిగ్రీ బీఈడీ కాదు, మీ డిగ్రీ. ఎందుకంటే పీజీ చేయాలంటే ఎలిజిబిలిటీ BA, BCom లేదంటే BSc. ఓకేనా, సో డిగ్రీ ఎలిజిబిలిటీ అనేది ఇంపార్టెంట్. సో డిగ్రీ మీరు ఎక్కడ చేసారు, బీఈడీ పక్కన పెట్టుర్రి. సో డిగ్రీ ఏ యూనివర్సిటీ చేసారు. ఓకేనా, ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అనేది వస్తుంది, మీరు ఏ యూనివర్సిటీ చేసారో ఆ యూనివర్సిటీలో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా. నెక్స్ట్ మీ కోర్స్ ఏంది, BA, BCom, BSc ఇక్కడ చాలా ఉన్నాయి. సో మీ కోర్స్ ఏంది అని సెలెక్ట్ చేసుకోవాలి. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డిగ్రీలో ఎంత వచ్చింది మార్క్స్, మనకు CGPAనే కదా, ఏం లేదు ఇక్కడ 10 GPA పెట్టాలి మ్యాక్సిమం మార్క్స్. అంటే మీకు డిగ్రీలో ఎంత వచ్చింది, 8.4, 7.4 ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు అయ్యారు,
మొత్తం అంటే సప్లిమెంటరీలు అన్నీ క్లియర్ అయ్యి మొత్తం ఓవరాల్గా పాస్ అయిపోయారు, అది ఎంటర్ చేయాలి పాసింగ్ ఇయర్. ఇక్కడ చూడండి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అది లేకపోతే 6th సెమిస్టర్ మేమోనే అప్లోడ్ చేయాలి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్లేస్లో. సో మేము ఉన్నప్పుడు అట్నే చేసినాం. 6th సెమిస్టర్ మేము అప్లోడ్ చేసినాం. కొంతమంది టీసీలు కూడా అప్లోడ్ చేశారు, టీసీని అప్లోడ్ చేశారు. కొంతమంది 6th సెమ్ మేము అప్లోడ్ చేశారు. సో లేకపోతే ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి, దానివల్ల ఏం ప్రాబ్లం కాదు. నెక్స్ట్ టీసీ ఉంటుంది. సో టీసీ ప్లేస్లో టీసీ అప్లోడ్ చేయాలి. ఓకే, టీసీ కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటిది కన్సాలిడేటెడ్ మెమో అంటే ఒరిజినల్ డిగ్రీ లాంగ్ మెమో. ఓకేనా, ఈ డిగ్రీ లాంగ్ మెమో అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎస్ అని పెడితేనేమో, ఇక్కడ చూడండి ఎస్ అని పెడితేనేమో అడుగుతుంది కన్సాలిడేటెడ్ మెమో నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ అప్లోడ్ కన్సాలిడేటెడ్ మెమోని అప్లోడ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు చాలామంది దగ్గర మెమోస్ లేవు, కన్సాలిడేటెడ్ మెమో డిగ్రీ లాంగ్ మెమో రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి, డూ యూ హ్యావ్ కన్సాలిడేటెడ్ మెమో నో పెట్టాలి. సో నో పెడితే డైరెక్ట్ ఇక్కడ అప్లోడ్ చేయమంటుంది. మనం ఇక్కడ టీసీ అప్లోడ్ చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి నెక్స్ట్ పైన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు సెమ్ వైజ్ మెమోస్ అడుగుతుంది. సెమిస్టర్ వైజ్ మెమోస్ అడుగుతుంది. సో సెమిస్టర్ వైజ్ మెమోస్ అనేవి మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని అప్లోడ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని మీరు డిగ్రీ అనేది పాస్ అయ్యారా అనేది సెమిస్టర్ వైజ్ మెమోస్ బేస్ చేసుకొని తెలుస్తుంది. కన్సాలిడేట్ మెమో ఉంటే ఏం కాదు, లేకపోతే సెమ్ వైజ్ మెమోస్ అడుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లా మీరు ఒకవేళ కన్సాలిడేటెడ్ మెమో లేకపోతే అప్లోడ్ సెమిస్టర్ వైజ్ మెమోస్ నెక్స్ట్ స్టెప్పులనే చేయాలి. అన్ని మెమోలు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ మెమో, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ మెమో, మళ్ళీ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ మెమో, సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ మెమో, మళ్ళీ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్, థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమ్, అట్లా మొత్తం అప్లోడ్ చేయాలి. ఓకేనా, సో మీకు దానికి ఐడియా వచ్చింది అనుకున్నా. ఇక్కడ చూడండి కన్సాలిడేటెడ్ మెమో నో అని పెడితే ఇక్కడ కన్సాలిడేటెడ్ మెమో అడుగుతలే, ఎస్ అని పెడితేనేమో మెమో అప్లోడ్ చేయమంటుంది. ఈ మెమో అప్లోడ్ చేస్తే ఇక సెమ్ వైజ్ మెమోస్ అవసరం లేదు. ఇక్కడ మెమో నో అని పెడితే అడుగుతుంది, మెమో నో కన్సాలిడేటెడ్ మెమో లాంగ్ మెమో లేదు అని పెడితేనే ఇక 6 సెమ్లో 6 మెమోలు అప్లోడ్ చేయాలి. మీ దగ్గర ఎవ్వి ఉంటే అవి. నన్ను అడిగితే ఆన్లైన్ ప్రింట్లు ఉంటే కూడా పెట్టుర్రు. ఇప్పుడు టైం లేదు కాబట్టి ఆన్లైన్ ప్రింట్ల మీద ప్రిన్సిపల్ సార్ సైన్ ఉందో కాలేజ్ స్టాంప్ అనేది వేపియ్యారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకేనా, అది మీకు కన్సిడర్ చేస్తారు. ప్రస్తుతానికైతే ఇది. సో నా దగ్గర నేను చేసే అప్లికేషన్ నా దగ్గర కన్సాలిడేటెడ్ మెమో ఉంది కాబట్టి ఎస్ అని పెడుతున్నా. మీ దగ్గర లేకపోతే నో అని పెట్టి నెక్స్ట్ స్టెప్లో సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్లేస్లో మీకు 6th సెమిస్టర్ ఓవరాల్ జీపీఏ వచ్చుంటుంది కదా, 6th సెమిస్టర్ మెమోనే పెట్టుర్రి సర్టిఫికేట్ లేకపోతే. ఓకే, సో నేనైతే 3 అప్లోడ్ చేసేసిన, కన్సాలిడేటెడ్ మెమో, టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్. మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నా. సో మీరు ఎవరైతే ఉన్నారో సెమిస్టర్ వైజ్ మెమోస్ ఉన్నాయో కన్సాలిడేటెడ్ మెమో దగ్గర నో పెట్టి సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేయాలి. అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ దగ్గర 6th సెమిస్టర్ మెమో పెడితే సరిపోతుంది. అవన్నీ అప్లోడ్ చేసి కన్ఫర్మ్ అవుతాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇదేంది లోకల్ ఏరియాకి సంబంధించింది. సో నువ్వు లోకల్ నాన్ లోకల్ అని ఇక్కడనే డిసైడ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే లోకల్ ఏరియా కాబట్టి ఓయూ తెలంగాణ అని పెట్టినా, అంటే మనం లోకల్. ఓకేనా, లోకల్ కాబట్టి తెలంగాణ పెట్టినా. సో నాన్ లోకల్ పెడతారు. ఇక్కడ చూడండి స్టడీడ్ 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఇన్ ఓపెన్ స్కూల్ ఆర్ ఓపెన్ యూనివర్సిటీ. అంటే ఓపెన్లో 10th కానీ లేదంటే ఇంటర్ కానీ లేదంటే డిగ్రీ కానీ, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ క్యాండిడేట్స్. నేను స్టార్టింగ్ నుంచి చెప్పేది అదే, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ ఇంటర్ ఆర్ ఓపెన్ 10th చేసిన వాళ్ళకి అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఎవరైతే రెగ్యులర్గా 10th చదివి, రెగ్యులర్గా ఇంటర్ చదివి, రెగ్యులర్గా డిగ్రీ చదివిరో అసలు ఓపెన్లో చదవని క్యాండిడేట్స్కి అవసరం లేదు. ఇక్కడ నో అని పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి వీళ్ళు లేటెస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ క్యాండిడేట్ అంటే ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఇక్కడ రెసిడెన్స్ అప్లోడ్ చేయాలి. దాంతోపాటు కింద బోనఫైడ్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి బోనఫైడ్ అన్న స్టడీ సర్టిఫికేట్ అన్న ఒకటే, యాడ్ బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్. ఓకేనా, ఇక్కడ చూడండి రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇప్పుడు నేను అప్లై చేసే క్యాండిడేట్ రెగ్యులర్ స్టూడెంట్, రెగ్యులర్ డిగ్రీ, రెగ్యులర్ 10th, రెగ్యులర్ ఇంటర్. సో సంబంధం లేదు మనకి. ఇక్కడ ఏంది స్టడీడ్ ఎస్ఎస్సీ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఇన్ ఓపెన్ యూనివర్సిటీ అంటే నో. మనం అన్ని రెగ్యులర్గా చదివినాం కాబట్టి నో పెట్టాలి. ఎవరో కొంతమంది ఉంటారు ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు, ఓపెన్ 10th చేసిన వాళ్ళు ఉంటే అక్కడ ఎస్ పెట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఓపెన్లో చదివిన వాళ్ళకి రెసిడెన్స్ అవసరం. రెగ్యులర్గా డిగ్రీ, రెగ్యులర్గా ఇంటర్, రెగ్యులర్గా 10th అన్ని రెగ్యులర్ చదివిన వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ నో అని పెట్టాలి. నెక్స్ట్ యాడ్ బోనఫైడ్ ఉంటుంది. యాడ్ బోనఫైడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రమ్ టు ఇక్కడ ప్లేసు అంటే ఏ డిస్టిక్లో చదివినామని. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను చెప్పిన ప్రీవియస్ 7 years, లాస్ట్ 7 years మీరు లాస్ట్కి సంబంధించింది ప్రీవియస్ అంటే డిగ్రీ 3 సంవత్సరాలు, మళ్ళీ ఇంటర్ 2 సంవత్సరాలు, 9th, 10th. సో 9th క్లాస్ నుంచి బోనఫైడ్స్ అవసరం అని స్టార్టింగ్ నుంచి చెప్పినా నేను. ఇక్కడ చూడండి సో కింద 9th ఉంది. సో 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇక్కడ ఇంటర్
ఇక్కడ డిప్లొమా ఫస్ట్ ఇయర్, డిప్లొమా సెకండ్ ఇయర్, డిప్లొమా థర్డ్ ఇయర్ అని అడుగుతుంది. సో ఇది డిప్లొమా వాళ్ళు ఇది చూసుకుంటారు. నార్మల్ మన ఇంటర్ వారు అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. నెక్స్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్. సో ఎవరైనా బీటెక్ వాళ్ళు ఉంటే డిగ్రీ ఫోర్త్ ఇయర్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను నార్మల్గా 9th అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, 10th అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ ఫ్రమ్ 9th క్లాస్ నుంచి టు 10th క్లాస్, 9th 10th ఒకటే స్కూల్ దగ్గర చదివిన కాబట్టి నాది 9th 10th ఒకటే కాబట్టి ఫ్రమ్ 9th to 10th అని పెట్టిన. ఫ్రమ్ 9th to 10th 2 years అన్నట్టు. సో 9th 10th ఒకటే స్కూల్ చదివినా కాబట్టి ఏం కాదు. ఇప్పుడు 9th 10th సెపరేట్ స్కూల్ చదివితే 9th to 9th అనే పెట్టాలి. ఓకేనా? సో 9th to 9th అని పెడితే ఓన్లీ 9th క్లాసే స్కూలు పడుతుంది. లేదంటే 9th 10th ఒకటే దగ్గర చదివినాం అనుకో, సో 9th 10th ఒకటే దగ్గర పెడితే 9th to 10th అని పెట్టాలి. సో ఫ్రమ్ 9th to 10th. ఇక్కడ డిస్టిక్ ఏ డిస్టిక్లో చదివినాం, మన తెలంగాణలో అన్ని జిల్లాలు వస్తాయి. కొత్త జిల్లాల ప్రకారం ఇప్పుడు అన్ని కొత్త జిల్లాలు చూపిస్తున్నాయి చూడండి. కొత్త జిల్లా సిరిసిల్ల, పెద్దపల్లి, ఇవన్నీ కొత్త జిల్లాలు. ప్రజెంట్ మీ స్కూల్ ఎక్కడ ఉంది యాజ్ పర్ న్యూ డిస్టిక్, ఆ డిస్టిక్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూసుకొని 9th 10th ఒకటే స్కూల్, అది ఎక్కడ ఉంది అని ప్రజెంట్ జగిత్యాల డిస్టిక్లో ఉంది. ఓకే, సో అట్లా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ బోనఫైడ్ అప్లోడ్ చేసి ఇక్కడ యాడ్ బిలో లిస్ట్ అని క్లిక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కింద లిస్ట్కి యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ చూడండి. సో 9th to 10th మొత్తం 2 years, 9th క్లాస్ 10th క్లాస్, ప్లేస్ ఎక్కడ జగిత్యాల. ఓకే, ఏమైనా మిస్టేక్ చేస్తే డిలీట్ వస్తే డిలీట్ అయిపోతుంది లిస్ట్. మళ్ళీ యాడ్ సర్టిఫికేట్ వస్తాలి. యాడ్ సర్టిఫికేట్ వస్తే ఇప్పుడు 9th 10th అయిపోయింది. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వేరు స్కూల్ చదివితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇది. ఇక్కడ చూడండి ఇంటర్ ఆర్ 10+2 ఫస్ట్ ఇయర్ అని ఉంది. ఫస్ట్ ఇయర్ మళ్ళీ టు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 99% ఒకటే దగ్గర చదువుతాం. కానీ వేరు చదివితే అప్పుడు ఏం చేయాలి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ టు ఫస్ట్ ఇయర్ పెట్టాలి. సో నేను రెండు ఒకటే దాంట్లో అయినా కాబట్టి సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ టు ఇంటర్ సెకండ్ ఇయర్, ఫ్రమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ టు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ ఎక్కడ చదివినా అంటే కరీంనగర్ చదివినా. డిస్టిక్ అనేది కరీంనగర్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి మనకి ఇంటర్ 2 years, నెక్స్ట్ 9th 10th 4 years అయిపోయింది. ఇక డిగ్రీ ఒకటి యాడ్ చేసుకుంటే అయిపోతుంది. యాడ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫ్రమ్ దగ్గర డిగ్రీ ఫస్ట్ ఇయర్, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అని పెట్టుకోవాలి. 2 డిగ్రీ థర్డ్ ఇయర్. సో డిగ్రీ 3 years ఉంటుంది కాబట్టి ఫ్రమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ 2 డిగ్రీ థర్డ్ ఇయర్. ఇది ఎక్కడ చదివినంటే ఇది హైదరాబాద్లో అయినా. సో డిస్టిక్ ఆఫ్ స్టడీ హైదరాబాద్. ఒకవేళ బీటెక్ వాళ్ళు అయితే 4 years పెట్టుకోవాలి. ఇక్కడ 4th year అని కూడా ఉంది మనకి. బీటెక్ వాళ్ళు 4th year పెట్టుకోవాలి. నార్మల్ డిగ్రీ అయితే 3 years. మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే అయిపోయింది చూడండి, అన్నీ అయిపోయినాయి. ఇక సర్టిఫికేట్లు అన్నీ 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ నేను అడుగుతా అని చెప్పిన. ఇప్పుడు అప్లోడ్ చేయాలి. సో 9th to 10th 2 years, ఇంటర్ 2 years, డిగ్రీ 3 years మొత్తం స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసిన. ఇక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్గా వెళ్తుంది. నెక్స్ట్ అయితే క్యాస్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయిపోయింది, లోకల్ డీటెయిల్స్ అయిపోయింది. లోకల్ ఏరియా అంటే ఇంతకుముందు బోనఫైడ్స్. ఇది ప్రాసెసింగ్ ఫీజు కూడా అప్పుడే కట్టేసినాం స్టార్టింగ్ 250. ఇప్పుడు కేటగిరీ. సో కేటగిరీ ఏంది, SC ST BC ఇది కేటగిరీ ప్రూఫ్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ క్యాస్ట్, ఒకవేళ మీది క్యాస్ట్ ఇక్కడ తప్పు ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసి క్యాస్ట్ చేంజ్ చేసుకోవచ్చు. కరెక్టే ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటికల్లీ మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ క్యాస్ట్ ఏంది, మీ సబ్ కాస్ట్ ఏంది అని మొత్తం డీటెయిల్స్ పడిపోతాయి. ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే అది ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా పర్లేదు. మీరు ఎట్లా మీ సేవ నుంచి తీసుకుంటారు కాబట్టి ఆన్లైన్లో డేటా ఫెచ్ అయిపోతుంది. సో మీ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ పడిపోతాయి. అవన్నీ చెక్ చేసుకొని సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ డీటెయిల్స్ అండి. సో ఇన్కమ్ డీటెయిల్స్ అయితే నేను 1 lakh to 2 lakh పెట్టిన. ఎందుకంటే 1,50,000 కిందికి ఉండాలి కదా, 1.5 lakh రూరల్ ఏరియా. సో 1,49,000 ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ మీద. సో ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. 1,49,000 ఉన్నా 1,50,000 ఉన్నా ఏం కాదు. కానీ అంతకంటే ఎక్కువ ఉండదు రూరల్ ఏరియాస్ వాళ్ళకి. అర్బన్ ఏరియాస్ వాళ్ళకి, సిటీలో ఉండేటోళ్ళకి 2 లక్షల మీద ఉండొద్దు. ఓకే, ఇట్లా పెట్టినా. ఇప్పుడు ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ అంటే ఎస్ అని పెట్టాలి మనం. ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ అని పెట్టాలి. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు నో అని పెట్టేసి వెళ్ళిపోతే అయిపోతుంది, సంబంధం లేదు. ఇక్కడ ఏం అడగదు ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర. ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ నో, ఖతం. ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి, డైరెక్ట్ యాక్సెప్ట్ అని సబ్మిట్ చేయాలి. ఎవరు ఓసీ క్యాండిడేట్స్ లేదంటే పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇట్లా పెట్టాలి. కానీ 19% అందరికి ఇన్కమ్ ఉంటుంది మన వాళ్ళకి. సో ఎస్ అని పెట్టాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ రియంబర్స్మెంట్ వస్తుంది, మెస్ బిల్ వస్తుంది క్యాంపస్లో ప్రతి నెల 1,500, కోర్స్ ఫీజు వస్తుంది, మొత్తం ఇచ్చే బట్టే వస్తుంది. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇక్కడ ఆఫ్టర్ 1/1/2024 అని ఉంది. బట్ 2025 తీసుకోరు మీరు, 2025 పెట్టుకోరు. ఓకే, వీళ్ళు ఇట్లా పెట్టారు కానీ 2025 పెట్టుకోరు. ఎందుకంటే 1/1/2024 అనేది అది తప్పు ఉంది యాక్చువల్గా. అది 25 1/1/2025 పెట్టక 2024 పెట్టారు మన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు 1/1/2024 అంటే అది ఎప్పటిదో కదా, 1 year అయిపోయింది. సో
సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది అది 1/1/2024 ఇక్కడ బై మిస్టేక్లో 24 పెట్టారు, ఇది యాక్చువల్గా 25. సో 2025 పెట్టుకోర్రి. మళ్ళీ 2024 ఉంది కదా అంటే అక్కడ తప్పు ఉంది వెబ్సైట్లో. నేనే చెప్తున్నాను కదా వెబ్సైట్లో తప్పు ఉంది. ఇన్కమ్ సర్టిఫికేట్ 1/1/2024 అంటే ఇప్పుడు మొన్న జనవరి 2025కి దాని ఎక్స్పైరీ అయిపోతుంది, 1 year వ్యాలిడిటీ ఉంటుంది సర్టిఫికేట్. సో 2025 పెట్టాలి ఇక్కడ వీళ్ళు, వెబ్సైట్ నుంచి తప్పు ఉంది. 2025 January 1 తర్వాత తీసుకున్నది పనిచేస్తుంది, అంటే ఈ ఇయర్లో తీసుకున్న సర్టిఫికేట్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎవరిది, పేరెంట్ది. సో పేరెంట్ది అయితే పేరెంట్ది పెట్టాలి, లేదంటే ఇక్కడ హస్బెండ్ వైఫ్ అని ఉంది కదా, ఎవరిదైనా హస్బెండ్ సైడ్ నుంచి పెట్టుకోవాలనుకుంటే అటు సైడ్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. మ్యారీడ్ వాళ్ళు నార్మల్గా పేరెంట్దే పెట్టుకుంటారు అందరూ. సో మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా పేరెంట్దే పెట్టుకుంటారు. సో మీ అమ్మ అంటే మీ నాన్న సైడ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకొని పెట్టుకుంటారు. సో ఇక్కడ పేరెంట్ మీద క్లిక్ చేయాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మనదే ఇన్కమ్ సర్టిఫికేట్. మన ఇన్కమ్ సర్టిఫికేట్ మీద మన పేరెంట్స్ పేరు ఉంటుంది, నేమ్ ఉంటుంది అంతే. పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీ నాన్నకి అమ్మకి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుడు కాదు, మీరు తీసుకోవాలి, దాన్ని అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ ఎవరిదంటే పేరెంట్ అని పెట్టాలి. సో మన ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ సంపాదించేది పేరెంట్సే కాబట్టి అది మన సర్టిఫికేటే. ఇక్కడ చూసుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ కూడా అప్లికేషన్ పేరు, ఫాదర్ నేము, టోటల్ ఇన్కమ్ 1,49,000 వచ్చింది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటికల్లీ డీటెయిల్స్ సరిపోతాయి, మీ పేరు ఏంది, ఫాదర్ నేమ్ ఏంది, ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఎంత ఉందని. సో అది అన్నట్టు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ దట్ ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ వుడ్ రిమైండ్ మై అడ్మిషన్ నల్ అండ్ వైడ్. సో యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టా కాదా అని అడుగుతుంది. ఐ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ ఫర్నిష్డ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ వైల్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అప్లోడింగ్ స్కానర్డ్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఫైనల్గా మనకి సబ్మిషన్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ సబ్మిటెడ్. ఇప్పుడు వెరిఫైడ్ కావాలి. ఇక్కడ వెరిఫైడ్కి టిక్ పడితే దాని మీనింగ్ ఏంటంటే మీ సర్టిఫికేట్లు అనేవి వాళ్ళు చెక్ చేస్తున్నారు, ఓపెన్ చేశారు అని అర్థం. ఇక్కడ అప్రూవ్డ్కి కూడా గ్రీన్ టిక్ పడాలి. ఇక్కడ సబ్మిటెడ్కి పడ్డట్టు అప్రూవ్డ్కి గ్రీన్ టిక్ పడితే అప్పుడు మీ సర్టిఫికేట్లు అప్రూవ్ అయినాయి, నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని అర్థం. సో ఈ గ్రీన్ టిక్ అనేది ఇక్కడ లాస్ట్ అప్రూవ్డ్ పడేంత వరకు మీరు ఇదే వెబ్సైట్లో లాగిన్ అయ్యి చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అప్రూవ్డ్ అయితేనే వెబ్ ఆప్షన్స్కి ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే ఇదే వెబ్సైట్లో ఇక్కడనే రీఅప్లోడ్ చేయమంటుంది. ఆ రిజెక్ట్ అయిన డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయాలి మళ్ళీ. సో రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే ఇక్కడ అప్రూవ్డ్ అవుతుంది. సో టైం ఉంది మనకు 18th నుంచి వెబ్ ఆప్షన్స్ కాబట్టి 18th అంటే 17th వరకు అందరి అప్రూవ్ అయిపోతాయి. ఓకేనా, ఏదైనా డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే రీఅప్లోడ్ చేయమంటుంది, రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ప్రస్తుతానికైతే మీరు డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు, తర్వాత అప్రూవ్ చేస్తారు, ఏదైనా సక్క లేకపోతే రిజెక్ట్ చేస్తారు, రీఅప్లోడ్ చేయమంటారు, అదంతా జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఇది ఒక అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసిన, అర్ధగంట టైం పట్టిందండి. వీడియో లెంత్ అయింది, అర్థమైంది, బట్ పిన్ టు పిన్ క్లారిటీగా చెప్పాలి కదా అది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఏమైనా డౌట్ కింద కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తా. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సబ్స్క్రైబ్ ద ఛానల్.